ఈ ఆర్డినో యూనో గురించి మనం తెలుసుకోబోతున్నాం. మొదట ఈ ఆర్డినో యూనోలో పవర్ సప్లై దగ్గరికి వద్దాం. ఈ పవర్ సప్లైలో మనం 7 వోల్ట్ నుంచి 12 వోల్ట్ దాకా మనం సప్లై చేయవచ్చు. ఈ పవర్ సప్లైలో ఏదైతే ఉందో మనం ఫ్లక్చువేషన్ కాకుండా పవర్ సప్లై ఇవ్వాలి. పవర్ సప్లై ఫ్లక్చువేషన్ కాకుండా మనం ఇస్తే బోర్డ్ కరెక్ట్గా వర్క్ అవుతుంది. లేకపోతే బోర్డ్ ట్రబుల్ షూటింగ్ లేదా వేరే ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ ఈ ప్రోగ్రామింగ్ పాయింట్ దగ్గరికి వద్దాం. ఈ ప్రోగ్రామింగ్ పిన్ అనేది అయితే ఉందో మనం సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ ఈ ఆర్డినోలో మనము ఈ ఆర్డినో బోర్డ్ అనేది ఒక సాఫ్ట్వేర్, ఇది ఒక హార్డ్వేర్. మనం కంప్యూటర్లో నుంచి కమాండ్ చేసేది సాఫ్ట్వేర్. ఈ హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ కలుపుతుంది ఈ ప్రోగ్రామింగ్ బోర్డ్ అని అంటారు. ఈ పిన్ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ని ఎంటరింగ్ చేస్తుంది. ఈ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ ఎంటరింగ్ చేస్తుంది. సాఫ్ట్వేర్ ఎంటరింగ్ చేసేటప్పుడు ఈ పిన్ అనేది మనం కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. లేకపోతే కోడింగ్ ఎర్రర్ రావడం కానీ లేదా బోర్డు కనెక్ట్ కాకపోవడం కానీ జరుగుతుంది. నెక్స్ట్ మనం వేరే పాయింట్ దగ్గరకు వద్దాం. నెక్స్ట్ ఇందులో మనకు 3 డివిజన్స్ ఉంటాయి. మొదటది పవర్ పాయింట్స్. సో ఇది కొద్దిగా క్లియర్ చేద్దాం మనం, ఒక నిమిషం క్లియర్గా మనం తెలిసేటట్టు. నెక్స్ట్ పవరింగ్ పాయింట్స్లో మనకు మొత్తం 4 to 5 టైప్స్ ఉంటాయి. ఇగ్నోర్, రెస్ట్, 3.3 వోల్ట్, 5 వోల్ట్, గ్రౌండ్, విన్. అబ్జర్వ్ చేసినట్టయితే మీరు సైమల్టేనియస్గా 2 గ్రౌండ్స్ అనేవి వచ్చాయి. 2 గ్రౌండ్స్ అనేవి ఎందుకు వస్తాయంటే మనకు కామన్ పిన్ అనేవి ఎప్పుడు కానీ ఒక ఆర్డినో బోర్డులో 3 గ్రౌండ్స్ అనేవి ఉంటాయి. అడిషనల్గా మనకు 3 గ్రౌండ్స్ ఇక్కడ కూడా ఇచ్చారు, చూసారా? 3 గ్రౌండ్స్ ఇక్కడ కూడా ఇచ్చారు. అడిషనల్గా 3 గ్రౌండ్స్ అనేవి ఉంటాయి. ఆ అడిషనల్ 3 గ్రౌండ్స్ ఎక్కువ వాడం మనం. ఈ 3 గ్రౌండ్స్లోనే ప్రాజెక్ట్స్ అనేవి కంప్లీట్ చేయాలి మనం. ఈ నెక్స్ట్ ఈ 5 వోల్ట్, 3.3 వోల్ట్ పాజిటివ్ ఏవైతే టర్మినల్స్ ఉన్నాయో, లైక్ 5 వోల్ట్, 3.3 వోల్ట్, 5 వోల్ట్ విన్, ఇవి ఏవైతే ఉన్నాయో ఈ పిన్స్ అనేవి మనకు కోడింగ్ బట్టి ఎంత పవర్ సప్లై ఇవ్వాలో అంత పవర్ సప్లై అనేది ఉండదు. మనం ఎంత పిన్లో మనం ఎంత 3.3 వోల్ట్, ఇప్పుడు సపోజ్ మనం పిన్ పెట్టామనుకో, ఈ పిన్ ఇన్సర్ట్ చేసామనుకోండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఇక్కడ ఫీమేల్ సాకెట్స్ అనేవి ఇచ్చారు. మెయిల్ సాకెట్ పిన్స్ అనేవి ఉంటాయి. మెయిల్ సాకెట్స్ పిన్స్ ఏవైతే ఉంటాయో ఆ మెయిల్ సాకెట్ పిన్ అనేది ఇందులో ఇన్సర్ట్ చేస్తే మనకు యాక్టివేట్ అవుతుంది. 3.3 వోల్ట్, 5 వోల్ట్ మనం ఇన్సర్ట్ చేసినట్టయితే అంతే వోల్టేజ్ వస్తుంది. వితౌట్ ఎనీ ఫ్లక్చువేషన్ మనం బోర్డులో కరెక్ట్ పవర్ సప్లై ఇస్తే మనకు ఫ్లక్చువేషన్ అనేది కాదు. నెక్స్ట్ అయ్యేది ఏమిటంటే గ్రౌండ్లో అనేవి అంటే గ్రౌండ్ అనేది కామన్ అనేది మనం కోడింగ్లో ఎంత బట్టి సప్లై చేయాలో అంతే సప్లై చేస్తే మనం కరెక్ట్ అంటే ఎంత సప్లై కావాలో అంతే సప్లై అవుతుంది. నెక్స్ట్ బోర్డ్ ఒకవేళ ఆన్ కానీ ఆఫ్ కానీ అయ్యడం తెలిస్తే మనకి ఇక్కడ లైట్స్ అనేవి వెళ్తాయి. TX, RX, L అనేది వెలుగుతుంది. ఈ L అనేది న్యూట్రల్, TX, RX అనేది సిగ్నల్ ట్రాన్స్మిటింగ్, సిగ్నల్ రిసీవరింగ్. నెక్స్ట్ మనం నెక్స్ట్ డివిజన్ దగ్గరికి వెళ్తే మనం యాంగులార్ పిన్స్ అనేటివి ఏంటి? యాంగులార్ పిన్స్ మొత్తం 5 ఉంటాయి, ఇంక్లూడింగ్ 0. యాంగులార్ పిన్స్లో మనకు సెన్సార్స్ని డిటెక్ట్ చేయడం కానీ సెన్సార్స్కి కమాండ్ ఇవ్వడం కానీ జరుగుతుంది. సెన్సార్స్ని కమాండ్ చేసి మనకు యాక్చువేటర్స్కి కన్వర్టర్ కిందికి మారుతుంది ఈ ఆర్డినో యూనో ఏదైతే బోర్డు ఉందో. నెక్స్ట్ మెయిన్ పార్ట్ ఇది. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ కినంగా మనకు సర్క్యూట్లో డిసపియర్ అయితే ఎటువంటి ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది. ఇది మెయిన్ పార్ట్. ఇప్పుడు మనం కంప్యూటర్లో హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ కలిపితేనే కంప్యూటర్ అంటారు సాధారణంగా. కాబట్టి ఇట్లాగే అది కూడా ఒక హార్డ్వేర్, కంప్యూటర్ల నుంచి ఎక్కించేది సాఫ్ట్వేర్. 2 కలిపితే ఈ ప్రోగ్రామింగ్ బోర్డ్ అని చెప్పాను. ఈ మైక్రో కంట్రోలర్ ఏదైతే ఉందో ప్రోగ్రామింగ్ చేసినప్పుడు ప్రోగ్రామింగ్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ ప్రోగ్రామింగ్ని ఆ సెన్సార్స్ బట్టి ఆ ప్రాజెక్ట్ బట్టి ఎట్లా మనం ప్రోగ్రామింగ్ చేస్తామో అట్లాగే అది కమాండ్ కూడా అట్లాగే చేస్తుంది. నెక్స్ట్ దగ్గరికి వస్తే మనకు ఇక్కడ రీసెట్ బటన్ ఇంకొంచెం క్లియర్గా మనం చూద్దాం. రీసెట్ బటన్ అని కనబడుతుంది. ఈ రీసెట్ బటన్ అనేది
బోర్డ్స్ని యాక్టివేట్ చేయడానికి. కొన్ని బోర్డ్స్ యాక్టివేట్ రీసెట్ బటన్ నొక్కుతూనే యాక్టివేట్ అవుతుంది. ఇంకొకటి ట్రబుల్ షూటింగ్ ఎటువంటివి ఏవైతే ఉన్నాయో అది ట్రబుల్ షూటింగ్ అనేది బోర్డ్ అనేది ప్రాపర్గా వర్క్ కాకుండా కానీ మరి ప్రాపర్గా బోర్డ్ వర్క్ అంటే సర్క్యూట్ టోటల్గా కాలిపోతే మనకు బోర్డ్ అనేది కంప్లీట్గా వర్క్ కాదు. ఒకవేళ సర్క్యూట్ బాగానే ఉంది, ఆన్ అవుతుంది, బట్ కోడింగ్ వెళ్తలేదంటే కేబుల్ అన్నీ కరెక్ట్ ఉన్నా అవన్నీ ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ కరెక్ట్ ఉన్నా కానీ మనకు కోడ్ అనేది ఇందులోకి ఎంటర్ అవుతలేదంటే దానికి అర్థం ట్రబుల్ షూటింగ్. ట్రబుల్ షూటింగ్ని క్లియర్ చేయడానికి రీసెట్ బటన్ అనేది ఇచ్చాడు. నెక్స్ట్ డిజిటల్ అవుట్ పిన్స్ మొత్తం 14 ఉంటాయి ఇంక్లూడింగ్ గ్రౌండ్. 13, 12, 11, 10, 9, 8, 7 వరకు నార్మల్ డిజిటల్ పిన్స్. 0 to 6 ఏదైతే ఉన్నాయో PWM పిన్స్ అని ఇక్కడ చూసారా, PWM పిన్స్. ఒక్క నిమిషం, PWM పిన్స్ అని కనబడుతుంది చూసారా, PWM పిన్స్. 01లో మాత్రం ఒక్క నిమిషం, 01లో మాత్రం 01లో అబ్జర్వ్ చేస్తారా మీరు, TX RX అని కనబడుతుంది. TX RX. ఈ TX RX చెప్పాను ముందే, సిగ్నల్ ట్రాన్స్మిటింగ్, సిగ్నల్ రిసీవింగ్. ఈ TX అంటే సిగ్నల్ ట్రాన్స్మిటింగ్ అంటే ఇప్పుడు మనం సిగ్నల్ రిసీవింగ్ ఏదైతే చేసుకున్నామో, సిగ్నల్ ట్రాన్స్మిటింగ్ అంటే సిగ్నల్ ట్రాన్స్మిట్ చేయడం. అంటే మనం ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ చేయాలనుకుంటే ఫర్ సపోజ్ సిమ్ మాడ్యూల్ అనేది సిమ్ GPS ట్రాకర్ విన్నారు మీరు, సిగ్నల్ రిసీవ్ చేసుకుంటుంది. సిగ్నల్ రిసీవ్ చేసుకున్న తర్వాత సిగ్నల్ ట్రాన్స్మిట్ అంటే దానికి ఎక్స్పోజ్ చేయడం బయటికి. సిగ్నల్ ట్రాన్స్మిటింగ్ అంటే అది. సిగ్నల్ రిసీవింగ్ అంటే మన బోర్డులో ఏదైతే ప్రోగ్రామింగ్లో సిగ్నల్ రిసీవింగ్ పార్ట్స్ ఉన్నాయో అవి మనకు అది మైక్రో కంట్రోల్లో చేసుకుంటుంది. దాని తర్వాత ఈ 1, 2, 3, 4, 5, 6 సారీ 7 దాకా చేశాను. 6 వరకు ఇవి కూడా మనకు సిగ్నల్ ట్రాన్స్మిటింగ్, సిగ్నల్ రిసీవింగ్లో అవసరం పడతాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ చిప్ చూసారా, మినీ ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మినీ ఉంది, కనపడుతుంది చూసారా. ఇది ఏదైతే ఉందో మన పవర్ సప్లై ఎక్కువ కానీ లేదా ఫ్లక్చువేట్ అయినప్పుడు ఇది హీట్ అవుతుంది. ఇది హీట్ అయినప్పుడు మనం ఇది కండక్టర్ లాగా మనకు హెల్ప్ అవుతుంది. ఏమవుతుందంటే ఫర్ సపోజ్ మనకు తెలియదు, కొంతమంది బిగినర్స్కి అవగాహన ఉండదు దీనిపైన అవగాహన ఉన్నప్పుడు ఏమిటంటే మనకు తెలుస్తుంది. అవగాహన లేనప్పుడు ఇది మన బోర్డ్ సర్క్యూట్ని కాపాడడానికి ట్రై చేస్తుంది. మనం హెవీ సర్క్యూట్ చేస్తే కన్ఫర్మ్ ఇది కాపాడలేదు, మనది బోర్డ్ కాలిపోతుంది. ఒకవేళ ఇదిగా మనం పవర్ సప్లై ఫ్లక్చువేట్ అయితే ఇది కాపాడుతుంది బోర్డ్స్ కాలిపోకుండా. ఇందులో మనం ఏం మిస్టేక్ చేసినా కానీ కోడింగ్లో అది మనం ఏదైనా చేస్తే ఏం కాదు, కానీ పవర్ సప్లై దగ్గర హెవీ కానీ లో పవర్ సప్లై కానీ ఇస్తే బోర్డ్ కాలిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. లో సప్లైకి కొద్దిగా ఆ బోర్డ్ కాపాడుతుంది, మినీ మైక్రో చిప్ కాపాడుతుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. హై వోల్టేజ్ అయితే ఏ చిప్ అనేది కూడా కాపాడలేదు. కాబట్టి మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చూడండి, 7 volt to 12 volt మాత్రమే ఇవ్వాలి. ఈ పిన్కి మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ మనం సిస్టమ్ ద్వారా కనెక్ట్ చేసుకుంటుంటే ఓకే, అది మనకు కరెక్ట్గా సప్లై అనేది పాస్ చేస్తుంది, ఎటువంటి ఫ్లక్చువేషన్. బెటర్ టు మనం ఈ పిన్ని పోర్ట్లో పెట్టి మనం వాడుకోవచ్చు. ఇది మనకు ఒకవేళ కంప్యూటర్ లేదు కానీ కోడింగ్ అయిపోయింది కానీ కంప్యూటర్ లేదు అందుబాటులో లేనప్పుడు ఈ పిన్లో 7 volt నుంచి 12 volt మాత్రమే పెట్టాలి. 5 volt పెట్టినా కానీ 9 volt బెటర్ టు 9 volt పెడితే ఇక్కడ మనకు కరెక్ట్ పవర్ సప్లై వితౌట్ ఎనీ ఫ్లక్చువేషన్ మనకు ఉంటుంది. నెక్స్ట్ అడిషనల్ గ్రౌండ్ పిన్స్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. ఇక్కడ మనం చూసినట్టయితే SPK16.00G అనేది ఉంది కదా, ఈ పిన్ అనేది మనకు నార్మల్ బూస్టర్ పిన్. ఇది ఇక్కడ కూడా అబ్జర్వ్ చేసినట్టయితే ఇవి ఏవైతే ఉన్నాయో F పిన్స్ అంటారు. ఇవి బూస్టింగ్ చేస్తే మాడ్యూల్స్ని ప్రాపర్ వేలో సీక్వెన్స్లో తీసుకెళ్తాయి. ఇవన్నీ నార్మల్గా ఇక్కడ చూసారా TX RX అని కనబడుతుంది. సిగ్నల్ ట్రాన్స్మిటింగ్, సిగ్నల్ రిసీవింగ్ దగ్గర మనకి LED వెలుగుతుంది. ఎక్కడైతే కోడింగ్ సక్సెస్ అయిందో ఇక్కడ సిగ్నల్ ట్రాన్స్మిటింగ్, సిగ్నల్ రిసీవింగ్ లైట్స్ వెలుగుతాయి, ఎల్లో గ్రీన్ అనేది వెలుగుతాయి. సో ఇది ఆర్డినో యూనో గురించి, బోర్డ్ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.